పవిత్రోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ ఓ. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాల్లో చివరి రోజైన బుధవారం స్వామివారిని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దర్శించుకున్నారు. ఆయనతో పాటు పశ్చిమగోదావరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామరాజు, సెక్రటరీ కొత్త శ్రీనివాస్, భారతీ విద్యా భవన్ చైర్మన్ విశ్వనాథరాజు, గాంధీ, సురేష్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే బండారుకు దేవస్థానం డిప్యూటీ చైర్మన్ నల్లం సూర్య చక్రధర్ రావు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు స్వామివారి పవిత్రాలు, వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న స్వామివారి కోనేరు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. వాడపల్లి అభివృద్ధికి అన్ని విధాలా కట్టుబడి ఉన్నామని మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా వాడపల్లి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సుమారు 3,000 మంది ఒకే మారు భోజనం చేసే విధంగా వకుళమాత అన్నదాన కేంద్రం త్వరలోనే అందుబాటులోకి రానుందని తెలిపారు. యాత్రికుల సౌకర్యార్థం డార్మెట్రీల నిర్మాణం జరుగుతుందన్నారు. వాడపల్లి అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం కోనేరు అభివృద్ధి పనులను పరిశీలించారు. కండవాలేసిన అందరికీ